ఆ ఊరిలో మురళీధర్ అనే ఆయన సొంత ఇల్లు కట్టుకుని పెళ్ళాం పిల్లలతో కాపురం ఉంటున్నాడు. పెద్ద స్థితిపరుడు కాదు. ప్రభుత్వోద్యోగం చేస్తూ వచ్చే జీతంతో జీవనం సాగిస్తున్నాడు. అనుకూలవతి అయిన భార్య, ఆమె పేరు రాధ. ఈ దంపతులకు 2 మగపిల్లలు. ఇద్దరూ చిన్నవాళ్లే, ఎలిమెంటరీ స్కూలులో చదువుతున్నారు. వీళ్ళు కాక 5 మాసాల ఆడపిల్ల కూడా ఉంది. ఈ దంపతులు నిరాడంబరంగా జీవితం సాగిస్తున్నారు. ఒకనాడు మురళీధర్ భార్య రాధ పక్క ఇంటిలోని ఆడవాళ్లతో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో దినపత్రికను తిరిగేస్తున్నాడు. ఆనాడు ప్రభుత్వ సెలవు దినం. ఒక వ్యక్తి వాళ్ళ వాకిట నిలబడి ఇనుపగడ్డి మరో చిన్న ఇనుపగడ్డితో కొడుతూ నిలబడినాడు. అతని వాలకం అడుక్కుని తినేవాడుగా కనిపించడం, వాడి వంటి మీద బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. నల్లగా మాసి నూనెలో ముంచి తీసిన దుస్తులుగా ఉన్నాయి. గడ్డం పెరిగి ఉంది. కొద్దిపాటి తల మీద జుట్టు చిందరవందరగా పడి ఉంది. మొహం కూడా జిడ్డుగా ఉన్నట్లుగా అనిపించింది. అతను ఇంటి ఎదురుగా నిలబడి చేతపట్టిన ఇనుపగడ్డీని అటూ ఇటూ కదిలించుతున్నాడు. అప్పుడు ఒక రకమైన చప్పుడు వినిపిస్తున్నది. అతని చంక నుండి పొడుగాటి జోలి వేలాడుతోంది. మీ ఇంటికే వచ్చానమ్మా అని అరిచాడు. వాళ్ళు ఎంతసేపటికి తనను పట్టించుకోని కారణంగా మీ ఇంటికే వచ్చాను, నన్ను చూసి గౌరవించి పంపండి అన్నాడు నూనె దుస్తులవాడు. రాధ తల తిప్పి చూసింది. నిన్ను పట్టించుకోవాలా? ఎవరు నువ్వు? అమ్మేపు చుట్టమా, అబ్బవేపు చుట్టానివా? ఏదో మాట్లాడుకుంటున్నాం, వెళ్ళు అంది మామూలుగా. అడుక్కోవడంలో కూడా పొగరే, వెళ్ళి వేరే ఇల్లు చూసుకో అంది రాధతో మాట్లాడుతున్న ఆమె. మాకు కోపం తెప్పించకండమ్మా, మీ మేలు కోరి చెప్తున్నాను. నాకేదో ముట్ట చెప్తే నేను వెడతాను అన్నాడు వాడు. వాడు అనిన ఈ మాటలు ఇంట్లో తీరికగా పేపరు చదువుకుంటున్న మురళీధర్ విన్నాడు. వెంటనే బయటకు వచ్చాడు. మర్యాదగా వెళ్ళమని చెప్తుంటే నీకు వినపడదా? నువ్వు మనిషివి కాదా ఏమిటి? ఇష్టం వచ్చినట్లు కూస్తున్నావు. ముందెక్కడి నుండి పోతావా పోవా అన్నాడు గొంతు పెంచి కోపంతో మురళీధర్. వెడతాను, మీరు నన్ను గౌరవిస్తే మీకు మేలు చేసి వెడతాను అన్నాడు. నువ్వు మాకు చేసే మేలు మాకు అక్కర్లేదు, ముందు నోరు మూసుకొని వెళ్ళు అని కోపంతో అన్నాడు. మీరు లోపలికెళ్ళండి, నుంచుని వాడే వెడతాడు అంది భర్తనుద్దేశించి రాధ. మురళీధర్ మౌనంగా లోపలకు వెడుతూ, ఆ జాతి వాళ్ళు మెడపట్టి నెట్టినా వెళ్ళరు, అక్కడే నిల్చుని ఆ నూనె దుస్తులు వాడిని చూస్తూ, నువ్వు అరిచి గీపెట్టినా నయా పైస ఇవ్వం, పిచ్చిగా వాగితే పళ్ళు కూడా రాలగొట్టి పంపించుతాను, జాగ్రత్త అంటూ లోపలకు వెళ్ళాడు. నూనెగుడ్డలవాడు చిన్నగా నవ్వుకున్నాడు. తనలో తాను జరగవలసినది జరక్క మానుతుందా అని జోలిలో నుండి మాంత్రికుడు మాదిరిగా గుప్పెడు బూడిద తీసి కళ్ళు మూసుకుని క్షణం ఏదో అనుకున్నాడు. నేనెటూ సహాయపడలేకపోయాను, పాపం నువ్వన్నా సాయపడు అంటూ అక్కడే ఉండి మాట్లాడుకుంటున్న రాధని, ఆ ప్రక్కనున్న ఆమెని చూశాడు. వాళ్ళు ఇతన్ని గురించి పట్టించుకున్నట్లు కనిపించలా ఆ మనిషికి. ఆ బూడిదను వాళ్ళ ఇంటివైపు చల్లాడు. అక్కడి నుండి బయలుదేరి ప్రక్క ఇంటి ముందు ఆగకుండా ఎటో వెళ్ళిపోయాడు నూనెగుడ్డలవాడు. మరో గంటకు భర్త పిలవడంతో రాధ లోపలకు వెళ్ళి ఏమిటి అని అడిగింది. కాఫీ పెట్టివు, బజారు వెళ్ళాలి అన్నాడు మురళీధర్. ఆమె స్టవ్ దగ్గరకు వెళ్ళింది. ప్రక్కన దిమ్మ మీదున్న అగ్గిపెట్టెను అందుకుంది. ఆమె వెలిగించకుండా దానికదే వెలిగింది. అది చూసి రాధకు దడ బయలుదేరింది. అర్థం కానట్లు చూసి భర్తను పిలిచింది. మండుతున్న స్టవ్ను చూపించి దానికదే వెలిగింది అంది. నీ మొహం, దానికి అది వెలగవడమేమిటి? ఏదో ఆలోచనలో నువ్వే వెలిగించి మర్చిపోయి ఉంటావు. కాఫీ పెట్టు అని ముందు గదిలోకి వెళ్ళి పడక కుర్చీలో కూర్చోబోయాడు. ఆ కుర్చీ దానికదే విసురుగా వెనక్కి వెళ్ళింది. దాంతో మురళీధర్ నేల మీద చతికిలపడినాడు. అతనికి పరిస్థితి బోధపడలేదు. లేచాడు. కుర్చీని పట్టుకుని తన ముందుకి లాక్కుని కూర్చున్నాడు. అక్కడ భార్య పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది. స్టవ్ దానికదే ఆరిపోయింది. పాలగిన్నె స్టవ్ మీద నుండి పైకి లేచింది. ఏ ఆధారం లేకుండా అక్కడే నిలబడింది.
రాధ అదిరిపడింది, కెవ్వున అరిచింది. భర్త వేగంగా రాధ ఉన్న చోటునకు వచ్చి ఏమిటే అన్నాడు. ఆ ఇద్దరికీ పరిస్థితి బోధపడలేదు. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. మొహాలు చూసుకున్నారు. అంతలో పైనున్న ఫ్యాను ఎవరో స్విచ్ వేసినట్లు గిరగిరా తిరుగుతోంది. దానికదే కరెంటు స్విచ్ ఆన్ అవ్వడం, లైటు వెలగడం జరిగింది. వాళ్ళు ఇంట్లో ఉండలేకపోయారు. మగపిల్లలు ఇద్దరు బడికి వెళ్ళారు. ఆడపిల్ల ఉయ్యాలలో ఉంది. ఆ పిల్ల ఏమవుతుందోనన్న భయంతో రాధ ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది. చేతులు చాచి ఉయ్యాలలో ఉన్న పిల్లను అందుకోబోయింది. నిద్రపోతున్న పసిపిల్ల రివ్వున పైకి వెళ్ళింది. ఏ ఆధారం లేకుండా అక్కడ గిరగిరా తిరుగుతోంది. పిల్ల పైకి లేవగానే ఊయల బొంగరంలాగా గిరగిరా తిరిగింది. అనంతరం పిల్ల రాధ చేతుల మీద వాలింది. తలుపులు అయినా వేయాలనిపించకుండా పసిదాన్ని తీసుకుని ప్రక్క భాగంలోకి వెళ్ళారు ఆలుమగలు. పక్క భాగంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. గోడకు బిగించబడిన పొడుగాటి బల్ల మీద వరుసగా బోర్లించబడి ఉన్న గిన్నెలు క్రింద పడకుండా ఎవరో పేర్చినట్లు వరుసగా గోడ ప్రక్కన బోర్లించి ఉన్నాయి. అందరూ చూస్తుండగా మళ్ళీ ఆ గిన్నెలు వాటికవే ఎగిరి బల్ల మీద వరుసగా అమర్చబడినాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఎటు చూస్తే అటు సామాన్లు కదులుతున్నాయి. ఈ వార్త ఆ నోట అందరికీ తెలిసిపోయింది. ప్రజలు గుంపులు గుంపులుగా పెరుగెత్తుకు వస్తున్నారు. ఆ వింతను చూస్తున్నారు, వెడుతున్నారు. అంతేగాక వాళ్ళ ద్వారా ఆ వార్త విని మరికొందరు వస్తున్నారు, వచ్చి చూసి వెళుతున్నారు. ఇంకా లాభం లేదనిపించింది మురళీధర్కు. పోలీస్ స్టేషన్కి ఫోను చేయాలని ఫోను దగ్గరికి వెళ్ళి ప్రయత్నించబోయాడు. ఫోను పైకి వెళ్ళి అవతలగా ఉన్న ఇనప పెట్టి మీద నిలిచింది. రిసీవరు పైకి ఎగిరి గాలిలో అటూ ఇటూ ఊగుతోంది. మన ఇంట్లో ఏ దెయ్యమో ఏ భూతమో ప్రవేశించింది. అదే తన శక్తినంతా చూపించి మనల్ని ఇంతగా అల్లరి పెడుతోంది. మీరు బయటికి వెళ్ళి ఆ ఫ్యాన్సీ కొట్లో నుండి ఫోను చేయండి అంది భార్య రాధ. పక్కింటావిడ అదే సలహా ఇచ్చింది. వెంటనే మురళీధర్ బయటికి వెళ్ళి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ కొట్టులో నుండి పోలీస్ స్టేషన్కి ఫోను చేసి అర్జెంటుగా రమ్మని కోరాడు. మురళీధర్ ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు వస్తున్నట్లు చెప్పాడు. ఈ మాయ ఎందుకు జరుగుతోందో పోలీసులకు మాత్రం ఏం తెలుస్తుంది? ప్రక్క ఇంటి ఆవిడ భయంతో అంది. పోలీసు వ్యాన్ వస్తున్నది. కిక్కిరిసి ఉన్న జనం వ్యాన్కి అడ్డు ఉండటంతో వాళ్ళందరినీ అడ్డు తొలగమని చెప్పి వ్యాన్ వెళ్ళి ఇంటి ముందు ఆగింది. ఇన్స్పెక్టర్ తదితర పోలీసులు లోపలికి ప్రవేశించారు. వాళ్ళ కళ్ళ ముందే ఇంద్రజాలం జరిగింది. దాంతో వారికి కారణం తెలియలేదు. ఆశ్చర్యపడినారు. లోపలున్న జనాల్ని బయటకు పంపారు. లోపలకు ఎవరినీ రానియవద్దని పోలీసుల్ని గుమ్మం వద్ద కావలి ఉంచాడు ఇన్స్పెక్టర్. ఆయన అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఆయన నెత్తిన ఉన్న టోపీ పైకి వెళ్ళింది. ఆయన కంగారు పడి తలను పైకెత్తి చూశాడు. మళ్ళీ ఆ టోపీ ఎవరో పెట్టినట్లు ఇన్స్పెక్టర్ నెత్తిని చేరింది. ఇన్స్పెక్టర్కి అయోమయంగా తోచింది. మురళీధర్ రాధలను తమతో రమ్మని వెంట తీసుకుని వ్యాన్లో కూర్చుని వాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు. వ్యాన్ బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. జనంను లోనికి రానియకుండా పోలీసులు నలుగురు ఆ ఇంటి బయటనే ఉన్నారు. జనం రోడ్ల మీద ఉండే జరిగిన తంతుని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ ఆ రోజున జరిగిందంతా మురళీధర్ రాధల ద్వారా తెలుసుకున్నాడు. అంటే ఆ నూనెగుడ్డలవాడు వెళ్ళాక ఈ తంతు ప్రారంభమైందన్నమాట అని అడిగాడు. ఆ దంపతులు అవునని తలూపారు. అంతేకాకుండా తనకు కోపం తెప్పించవద్దని నాతో అన్నాడు. రాధ అంది, మీరు వెళ్ళి మీ ఎదురింట్లో కూర్చోండి, మేము అతని గురించి ప్రయత్నించుతాం, మీరు భయపడకండి అన్నాడు. రాధ వాళ్ళు ఇన్స్పెక్టర్ చెప్పినట్లుగానే వెళ్ళి ఎదురింట్లో కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ మరో నలుగురు పోలీసులతో వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని గాలించాడు. చివరగా ముష్టివాళ్లు పడుకునే సత్రం వద్దకు వెళ్ళాడు. ఆ అరుగు మీద ఎవరెవరో ముష్టివాళ్లు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక గోడ ప్రక్కగా నలుగురు నూనెగుడ్డల వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇన్స్పెక్టర్ వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్లతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో పోలీసులు వాళ్ళ ప్రక్కనున్న జోలెల్ని చేజిక్కించుకున్నారు.
వాళ్లను వ్యాను ఎక్కమన్నారు. వాళ్ళు కారణం అడిగారు. నోరు మూసుకుని ముందు వ్యాను ఎక్కండి అన్నాడు ఇన్స్పెక్టర్. నలుగురు నోరు మెదపకుండా వ్యాను ఎక్కారు. వ్యాను తిన్నగా వెళ్ళి ఇంద్రజాలంగా మాయ జరుగుతున్న ఇంటి ముందు ఆగింది. మురళీధర్ రాధలని పిలిపించి ఆ నలుగురిలో ఎవరు వచ్చింది గుర్తుపట్టగలరా అని అడిగాడు. వాళ్ళు వెంటనే గుర్తుపట్టి వీడు అని చూపించారు. మిగతా ముగ్గురిని వ్యాను ఎక్కించారు. వీడిని ఒక గదిలో పెట్టి చితక్కొట్టారు. జోలి వాడి దగ్గరుంటే ఏం చేసేవాడో అది లేకపోవడంతో దెబ్బలకి ఓర్చుకుని ఏడుస్తున్నాడు. అంతేగాక దెబ్బల బాధకు తట్టుకోలేక వలవలా ఏడుస్తూ ఆ పని తనే చేసినట్టు ఒప్పుకున్నాడు. ఏ విధంగా చేశావు చెప్తావా? క్షమించి వదిలేస్తాం, లేదా ప్రాణాలు తీస్తాం చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్. జోలిలోని విభూదిని ఇవ్వమన్నాడు. పోలీసులు భయపడుతూనే తీసిచ్చాడు. దాన్ని మంత్రించి ఆ ఇంటి వైపు ఊదాడు. అయ్యా, ఎక్కడివక్కడనే ఉంటాయి, ఏ మాయా జరగదు, నన్ను క్షమించి వదిలేయండి. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ చెప్పినట్లు మురళీధర్ రాధలు లోపలికి వెళ్ళి అన్నీ చూసుకున్నారు. ఏ వస్తువు కదలడం లేదు. మీరు స్వేచ్ఛగా ఉండండి. మీరు స్టేషన్కి వచ్చి రిపోర్టు రాసివ్వండి అన్నాడు మురళీధర్తో. మురళీధర్ సరేనని వాళ్లతో బాటే వెళ్ళాడు. నూనెగుడ్డల వాళ్ళని వ్యాను ఎక్కించి తీసుకువెళ్ళారు. వాళ్లను చెరసాలలో పడేశారు. వాళ్ళ జోలీలు వేరే చోట ఉంచారు. కేసు నమోదు చేశారు. వాళ్ళకి ఆ శక్తి రావడానికి గల కారణం చెప్పమని చితక తన్నడం మొదలెట్టారు. జరిగిన ఈ వింత కథకు కారణం ఆ నూనెగుడ్డలవాడు. కానీ వాడు ఎంత కొట్టినా నిజం చెప్పలేదు. సరికదా? పిచ్చి నవ్వులు నవ్వుతూ అడిగిన వారందరి వంక చూస్తూ వెర్రి నవ్వు నవ్వుతున్నాడు. ఈ మాయకు కారణం ఆ భగవంతుడికే ఎరుక అని అనుకున్నారు అంతా. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.